పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ వారం రోజుల్లో ప్రారంభమవుతుందని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన ఆదివారం డయాలసిస్ సెంటర్ పనులు 12,60,00,000తో జరుగుతున్న కొత్త భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ పనులకు సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీస్ ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని, మరో 3 రోజుల్లో మిగిలిన 10% పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన డయాలసిస్ రోగులు అర్ధరాత్రి సైతం భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అమలాపురం వంటి ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. దీంతో ఎన్నో వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు అని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆ యొక్క అవసరాన్ని గుర్తించే పాలకొల్లు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 12,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి సంవత్సరన్నరలో పూర్తి చేయవలసినటువంటి హాస్పిటల్ ప్రభుత్వం మారడం వల్ల మరి 5 సంవత్సరాలు అయినా సరే పూర్తి అవ్వకపోవడం మాట నుంచి చేసిన పనులు కూడా నాణ్యతా లోపంతో మరి వర్షాలు కురిస్తే సీపేజీ లీకేజీలతోటి అప్పుడే బేటలు తీసినటువంటి పరిస్థితుల్లో ఈ గత 6-7 నెలలుగా ప్రతి వారము కూడా హాస్పిటల్ విజిట్ చేస్తూ వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ సరి చేసుకుంటూ ఏజెన్సీలతోటి అధికారులతోటి రివ్యూ చేస్తూ వీక్లీ కూడా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజాధనం వృధా కాకుండా కాపాడేటువంటి విధంగా హాస్పిటల్ని తీర్చిదిద్దుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో డయాలసిస్ సెంటర్ అనేది చాలా అవసరం. ఏలూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం ఇలా డిఫరెంట్ ఏరియాస్కి డయాలసిస్ పేషెంట్స్ వెళ్ళడం, అది కూడా అర్ధరాత్రులు వాళ్ళకి స్లాట్ రావడం ఇవన్నీ కూడా గమనించే మనం డయాలసిస్ సెంటర్ కూడా ప్రామిస్ చేసాం ఎలక్షన్లో. దాని ప్రకారం కూడా ఆ డయాలసిస్ సెంటర్ కూడా 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 5 to 10% కూడా ఒక 3-4 డేస్లో అవి కూడా కంప్లీట్ చేసేసుకుని ఒక వారం రోజుల్లోనే ఆ డయాలసిస్ సెంటర్ కూడా పాలకొల్లో ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.